దులీప్ ట్రోఫీ 2024లో భాగంగా జరుగుతున్న మ్యాచ్లలో ఇప్పటికే ఒక మ్యాచ్ ఫలితం తేలిపోగా ఇండియా ఏ, ఇండియా బి జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ ఫలితం 4వ రోజు తేలిపోయింది. 4వ రోజు హైలైట్స్ విషయానికి వస్తే ఇండియా బి జట్టు 240 పరుగుల ఆధిక్యంతో 150 పరుగుల వద్ద 6 వికెట్లు నష్టపోయి 4వ రోజు ఇన్నింగ్స్ను ఆరంభించింది. వాషింగ్టన్ సుందర్ కేవలం 9 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయిపోయాడు. ఆల్రౌండర్ అనే ట్యాగ్కు సుందర్ ఏమాత్రం న్యాయం చేయలేక చేతులెత్తేశాడు. మిగిలిన బ్యాట్స్మెన్లలో నవదీప్ సైని 13 పరుగులు చేయగా యష్ దయాల్ 16 పరుగులు చేసి పర్వాలేదు అనిపించారు. మిగిలిన టైలెండర్ బ్యాట్స్మెన్ వరుసగా అవుట్ అవ్వడంతో 42 ఓవర్లకు గాను 184 పరుగులు చేసి ఇండియా బి జట్టు ఆల్అవుట్ అయింది. అలా ఇండియా బి జట్టు 274 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది. ఇండియా ఏ బౌలర్లలో ఆకాశ్దీప్ 5 వికెట్లు పడగొట్టగా ఖలీల్ అహ్మద్ 3 వికెట్లు, ఆవేష్ ఖాన్, తనుష్ కొటియన్ చెరకు వికెట్ను దక్కించుకున్నారు. 275 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియా ఏ జట్టు ఆరంభం నుండి కూడా తడబడుతూనే ఇన్నింగ్స్ను ప్రారంభించింది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ కేవలం 3 పరుగులు మాత్రమే చేసి ఈ మొదటి మ్యాచ్లో అట్టర్ ఫ్లాప్ పర్ఫార్మెన్స్తో తీవ్రంగా నిరాశపరిచాడు. మయాంక్ అగర్వాల్ ఇక ఎప్పటికీ టీమిండియాలో కనపడ్డు అనే క్లారిటీ అయితే వచ్చేసింది. ఇక ఆ జట్టు కెప్టెన్ గిల్ 21 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. గిల్ ఏదో ఆడుతున్నాడు కానీ తన స్థాయికి తగ్గ ఆట తీరును మాత్రం కనపడడం లేదు. ఇక రియాన్ పరాగ్ కొద్దిసేపు టీ20 మోడల్లో బ్యాటింగ్ చేశాడు. 18 బంతులకు గాను 172 స్ట్రైక్ రేట్తో 31 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇక 4వ స్థానంలో వచ్చిన కేఎల్ రాహుల్ చాలాసేపు ఎంతో ఓపికగా ఆడుతూ యాంకర్ రోల్ పోషిస్తూ నెమ్మదిగా పరుగులు రాబట్టాడు. కానీ అతడికి మరో ఎండ్ నుండి సరైన సహకారం లభించలేదు. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ధ్రువ్ జురెల్, తనుష్ కొటియన్ ఇద్దరు కూడా 0 పరుగులకు అవుట్ అయిపోయారు. కొద్దిసేపు శివం దుబే అలానే కుల్దీప్ యాదవ్ చెరొక 14 పరుగులు చేసి అతనికి అండగా నిలిచినప్పటికీ ఆ సహకారం ఈ మ్యాచ్ గెలవాలంటే ఎంత మాత్రమూ సరిపోదు. దుబే కూడా తన స్థాయికి తగ్గ ఆట తీరుని ఆ అంచనాల్ని అందుకోవడంలో మాత్రం ఫ్లాప్ అయ్యాడు. మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ మాట అటుంచితే కనీసం 30 పరుగులు కూడా చేయలేక దరిద్రమైన ఫామ్లో కనపడుతున్నాడు. ఇక కేఎల్ రాహుల్ ఈ మ్యాచ్లో 57 పరుగులు చేసిన తర్వాత వెనుదిరిగాడు. కేఎల్ రాహుల్ చాలాసేపు ఒంటరి పోరాటం చేశాడు. కేఎల్ రాహుల్ కూడా కీలక సమయంలో అవుట్ అవ్వడంతో ఇండియా ఏ జట్టు ఓటమి అనివార్యమైంది. కానీ చివరిలో వచ్చిన ఆకాశ్దీప్ 43 పరుగులు చేసి సూపర్ బ్యాటింగ్తో టైలెండర్ బ్యాట్స్మెన్గా అబ్బురపరిచాడు. అతడికి కుల్దీప్ యాదవ్ 14 పరుగులతో, ఆవేష్ ఖాన్ 3 పరుగులతో, ఖలీల్ అహ్మద్ 4 పరుగులతో కొద్దిసేపు అండగా నిలిచారు. ఆకాశ్దీప్ మాత్రం చివరి వికెట్ వరకు క్రీజులో ఉండి అద్భుతంగా ఆడి 43 పరుగుల వద్ద చివరి వికెట్గా వెనుదిరిగాడు. ఏది ఏమైనప్పటికీ ఈ మొదటి మ్యాచ్లో ఒక బౌలర్గా అలానే టైలెండర్ బ్యాట్స్మెన్గా ఆకాశ్దీప్ చూపించిన పరిణితి అద్భుతం. అతని ఆట తీరుని చూస్తుంటే బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్ కోసం అతనికి ఖచ్చితంగా టీమిండియాలో అవకాశం దక్కేలా కనబడుతుంది. ఈ మ్యాచ్లో ఆకాశ్దీప్ మొత్తంగా 9 వికెట్లు పడగొట్టాడు. అదే సమయంలో శివం దుబే, గిల్ మాత్రం జట్టులో లేకపోవడమే బెటర్ అని అనిపిస్తోంది. ఈ విషయంలో మీ అభిప్రాయం ఏంటి అనే విషయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక రెండవ ఇన్నింగ్స్లో ఇండియా ఏ జట్టు బౌలర్లలో యష్ దయాల్ 3 వికెట్లు, సైని, ముఖేష్ కుమార్ చెరొక 2 వికెట్లు, సుందర్, నితీష్ రెడ్డి చెరొక వికెట్ను దక్కించుకున్నారు.